హైకమాండ్ మధ్యలో ఏముందో అంటే ఇప్పుడు కర్ణాటక రాజకీయాలకు సంబంధించి, ఎందుకంటే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వచ్చేటప్పుడు అంతకన్నా ముందు ఏమైందంటే ఇక్కడ డీకే శివకుమార్, అంటే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న డీకే శివకుమార్, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సిద్ధరామయ్య, ఈ ఇద్దరికి చెరో 2.5 ఏళ్ళు ఏది ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తామని చెప్పేసి గతంలో హామీ ఇచ్చారనేటువంటిది చర్చ. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఎవరు సిద్ధరామయ్యది 2.5 ఏళ్ళు కంప్లీట్ అయిపోయింది. ఇంకా 2.5 ఏళ్ళు నేను ఉంటా అని చెప్పేసి ఇక్కడ ఎవరు డీకే శివకుమార్ ప్రయత్నాలు చేస్తున్నట. దాంతో లేదు నేనే కొనసాగుతా అని చెప్పేసి ఈయన కూడా ఎవరు సిద్ధరామయ్య అక్కడ ఏఐసిసిని ప్రసన్నం చేసుకోవడానికి ఢిల్లీ పోయిందంట. ఆయన కూడా ఢిల్లీ పోయి తర్వాత ఆయనతో పాటు కొంతమంది నేతలు పోయి మేమే ఉంటామని చెప్పేసి ఈయన మేమే ఉండాలని చెప్పేసి మాకు ఇచ్చినటువంటి ఏదైతే హామీ ఉందో, ఏదైతే ప్రతిపాదన ఉందో దాని ప్రకారము లెక్క ప్రకారం నడవాలని చెప్పేసి ఇక్కడ ఎవరు డీకే శివకుమార్ అంటున్నట. దీని మీద కొట్లాట నడుస్తూ ఉంది వాళ్ళది. ఇది కర్ణాటకకు సంబంధించి. కర్ణాటక సీఎం వార్ ఢిల్లీకి షిఫ్ట్. ఢిల్లీకి వెళ్ళిన శివకుమార్ అనుకూల ఎమ్మెల్యేలు శివకుమార్ వాళ్ళే లేరట. ముఖ్యమంత్రి మార్పుపై అధిష్టానంతో చర్చించే ఛాన్స్ ఉందంట. కర్ణాటక ముఖ్యమంత్రి పీఠంపై నెలకొన్న సిద్ధరామయ్య, డీకే శివకుమార్ వర్గాల మధ్య పోరాటం ఇప్పుడు నేరుగా ఢిల్లీకి చేరి కాంగ్రెస్ హైకమాండ్కు తలనొప్పిగా మారింది. నవంబర్ 20తో ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య పాలనలో తొలి 2.5 ఏళ్ళు గడువు పూర్తి కావడంతో, అంటే ఇప్పుడు ఇవాళంతా 20 తారీఖు నాడే అయిపోయిందట, 5 రోజులు ఇంకెక్కువ అయింది.